ఓర్పుకు ప్రతిరూపం. బైబిల్ అంతటిలో ఓర్పుకు మారుపేరు లేయా. చూడండి అన్నమాట. ఆదికాండం 29వ అధ్యాయం. వింటున్న వర్తమానం అనేకులకు షేర్ చేయండి. అనేకుల కుటుంబాలు నిశ్చయంగా కట్టబడతాయి. వాక్యపు వెలుగులో బ్రతుకులు దిద్దుకోవటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఆదికాండం 29వ అధ్యాయం 31వ వచనం నుంచి. నాతో కలిసి. లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. 32వ వచనం. లేయా గర్భవతి అయి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అని అనుకొని రూబేన్ అని పేరు పెట్టాను. నెక్స్ట్ వర్స్ 33. ఆమె మరలా గర్భవతి అయి నేను ద్వేషించబడితేనన్న సంగతి యెహోవా విన్నాడు. బిడ్డలారా, మీరు ఎరుగుదురు, యాకోబు జీవితంలోకి లేయమ్మ తన ప్రమేయం లేకుండా అడుగుపెట్టింది. తానేమి యాకోబును మోసం చేయలేదు. ఒకవేళ మోసం చేస్తే లాబాను మోసం చేశాడు. మొత్తానికి అడుగుపెట్టింది. సుమారుగా 20 సంవత్సరాలకు పైగా, నా వైపు చూడండి, సుమారుగా 20 సంవత్సరాలకు పైగా యాకోబుతో కాపురం చేసింది. ఏనాడు ప్రేమగా మాట్లాడినవాడు కాదు, ఏనాడు ఆప్యాయంగా మాట్లాడినవాడు కాదు. ఏనాడు భార్యను హక్కును చేర్చుకొని తనకు ఒక మనసు ఉంది, నా ప్రేమ కొరకు ఎదురు చూస్తుంది అని కూర్చోబెట్టుకొని ప్రేమను పంచినవాడు కాదు. ద్వేషించేవాడు, భార్యను తృణీకరించేవాడు. నేనంట, ప్రపంచంలో ఏ స్త్రీ అయినా ఎవరి ద్వేషాన్నైనా తట్టుకోగలుగుతుందేమో, కానీ కట్టుకున్న భర్త ద్వేషాన్ని ఏ భార్య తట్టుకోలేదు. ఆ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు అత్తమామలు ద్వేషించారు. ఈజీగా దాన్ని భరిస్తుంది సార్. ఎందుకో తెలుసా? వీరేమైనా జీవితాంతం నాతో కలిసి ఉండేవాళ్ళ? నా భర్త నాకు పర్మనెంట్. ఆడపడుచుల పోరు ఒక భార్య తట్టుకోగలదు, అత్తామామల పోరు తట్టుకోగలదు, వదినా మరుదుల పోరు ఎవరి పోరైనా తట్టుకోగలదు, ఎవరి ద్వేషానైనా తట్టుకోగలదు. కానీ ఏ భార్య భర్త ద్వేషాన్ని తట్టుకోలేదు. అది ప్రత్యక్ష నరకం. ఇక్కడ విచిత్రం, భర్తే ద్వేషించాడు. కానీ లేయమ్మ గొప్పతనం ఏంటో తెలుసా? భర్తను విడిచిపెట్టి విడాకులు తీసుకోవాలని కోరుకోలేదు. ఓర్చుకుంటూ వెళ్ళింది. ఈరోజు చూడండి, భార్యాభర్తల మధ్యలో చిన్న వివాదం వస్తే చాలు టకమని చెప్పే మాట ఏంటో తెలుసా? విడాకులు ఇచ్చేస్తా. మన ఇద్దరికి సరిపోవట్లేదు కదా, మన ఇద్దరికి పట్టలేదు కదా, మన ఇద్దరు మనసులు కలవట్లేదు కదా, విడిపోదాం. ఈ దరిద్రపు మాటలు ప్రతి నోట అయ్యా. ఇంట్లో చూసిన, లైవ్ చూస్తున్న బిడ్డలారా, జూమ్ యాప్లో ఉన్న బిడ్డలారా, మీలో ఎవరైనా ఎప్పుడైనా పేరు పెట్టి అడగనులే, మీరేం భయపడద్దు. భర్తతో వదిలేండి, ఇక మన చెప్పండి మన మనసులు కలవు, విడిపోదామండి అని అన్నారా? దయ్యపు మాట అది. దేవుడు జతపరిచిన వారిని ఎవ్వడు వేరు చేయకూడదు. చివరికి నిన్ను నీవు కూడా నీ భర్త నుండి, నీ భార్య నుండి వేరు చేసుకోకూడదు. మరణము తప్ప మరేది ఎడబాపకూడదు. అరే, భర్త ద్వేషించాడు. ఆ మహాతల్లి ఓర్చుకుంటూ వెళ్ళింది. ఆ తల్లి ఓర్పు వ్యర్థమైందా? తన జీవితంలో మధ్యలో అడుగుపెట్టిన రాహేలు మధ్యలోనే చచ్చింది. యాకోబు జీవితాంతం లేయాతోనే బ్రతికాడు. అంతకు మించి సంగతి చెప్పమంటారా? ఆ లేయా గర్భంలో నుండి లేవీలు పుట్టుకొచ్చారు. ఆ లేయా గర్భంలో నుండి యోధా గోత్రికులు పుట్టుకొచ్చారు. ఆ లేవి గోత్రంలో నుండి దైవజనుడైన మోషే, దైవజనుడైన అహరోను, ప్రవక్తి అయిన మిరియామి, వీళ్ళందరూ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు? ద గ్రేట్ సమూయేల్, ద గ్రేట్ ఎజ్రా, ద గ్రేట్ ఫినెహాసు, బాప్తిస్మమిచ్చి యోహాను, జకరియా, ఎలిజబెత్తులు ఎవరి వంశంలో నుంచి పుట్టుకొచ్చారు అనుకున్నారు? లేయా వంశంలో నుండి. ఓర్చుకుందే, ఓర్పు వ్యర్థం కాలేదు. అదే లేయా గర్భంలో నుండి యోధా పుట్టుకొచ్చాడు. ఎస్, ఆ యోధాలో నుండే మహారాజు అయిన దావీదు, సొలొమోను, ఆ మహారాజు అయిన దావీదులో నుండే వాళ్ళు పుట్టుకొస్తూ ఆ మహారాజు అయిన దావీదులో నుండే లోకరక్షకుడైన యేసు క్రీస్తు వారు ఉద్భవించారు. ఆ తల్లి ఓర్పు వ్యర్థమైందా? అయ్యా, అమ్మా, భార్య గయ్యాలిదా? ఓర్చుకో. నీ ఓర్పు వ్యర్థం కాదు. నీ ఇంటిలో నుంచి ప్రవక్తలను దేవుడు పుట్టిస్తాడు, రాజులను దేవుడు పుట్టిస్తాడు, ప్రపంచాన్ని తలకిందులు చేసే వ్యక్తులను దేవుడు పుట్టిస్తాడు. చిన్న గొడవ వస్తే చాలు, కొంతమంది అనే మాట ఏంటో తెలుసా? మా పుట్టింటికి పోతా. తమ్ముడా, చెల్లి ఎప్పుడైనా పోయిందా? పోలేదా? థ్యాంక్ యూ. అరే, కొంతమంది తల్లులు కూడా చూడండి,
అమ్మాయి వచ్చాయి వచ్చాయి, మమ్మీ మీ అల్లుడు వద్దంటున్నాడు మమ్మీ, వద్దంటున్నాడు మమ్మీ. ఆడొద్దంటే నువ్వు ఆగుతావే? వచ్చాయి. ఆడొద్దంటే ఎవరిని పట్టుకొని ఆడంటది? ఈ గాడిదలో తల్లేం పెద్ద గాడిద. ఏం చేయాలి? ఒకప్పుడు మీ నాన్నతో కూడా నేను ఇట్లాగే సమస్య ఎదుర్కొన్నానమ్మా, ఓర్చుకున్నా, మన కుటుంబాన్ని కట్టాడు. ఈరోజు మీరు ఈ స్థితిలో ఉన్నారంటే నేను ఓర్చుకున్నా. బిడ్డా నువ్వు కూడా ఓర్చుకోరా. ఈరోజు చెడ్డోడే రేపు మంచివాడు అవుతాడు. ఈరోజు తాగుబోతాడు రేపు మంచివాడు అవుతాడు. ఓర్పుతోనే ఈరోజు మన కుటుంబాన్ని కట్టుకున్నా. నాన్న కొట్టాడని, నాన్న తిట్టాడని, నాన్న ఉన్మాదని, నాన్న సాడిస్తాని, నన్ను బాధ పెడుతున్నాడని నేనే గనక దూరం అయితే బిడ్డలారా మీరు లేకుండా అయిపోయేవాళ్ళరా. ఈరోజు మీకంటూ ఒక భవిష్యత్తు ఉందంటే నా ఓర్పు. అలాగని ఓర్పు భార్యకు ఒకదానికే కాదు సుమి, భర్త తన భార్యను ఓర్చుకునేవాడై ఉండాలి. మీకు తెలుసో తెలీదో, ద గ్రేట్ విలియం కేరీ భారతదేశ నవనాగరికత కాలంలో అపోస్తలుడు, నవీన అపోస్తలుడు విలియం కేరీ. వివరాలు చెప్పడానికి సమయం లేదు. విచిత్రం ఏంటంటే సేవ నిమిత్తం కలకత్తాకు వచ్చిన తర్వాత భార్య వద్దు 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 అని అంటూనే మొత్తానికి కలకత్తా వచ్చింది, ఆ గొప్ప దేశాన్ని విడిచిపెట్టి. ఇక్కడ భయంకరమైన పరిస్థితులు, వాళ్ళ కొడుకు పీటర్ చచ్చిపోయాడు. ఆ చిన్నబిడ్డ చనిపోతే తల్లి పిచ్చిదైపోయింది. ఆ కొడుకును సమాధి చేయడానికి ఎవరూ రాకపోతే విలియం కేరీ కడుపును పుట్టిన కొడుకును ఒక భుజాన్ని వేసుకొని, గడగ పులుగు పార ఇంకో భుజాన్ని వేసుకొని, వర్షం చినుకులు టప 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 టపమని పడుతుంటుండగా ఆ శవాన్ని భుజాల మీద వేసుకొని సమాధి తీసుకోవటానికి తను వెళ్ళాడు. సమాధి తవ్వటానికి భార్య కళ్ళతో చూసింది. కొడుకు శవం భుజం మీద, గడపులుగు పార ఇంకొక భుజం మీద. అప్పటికి విలియం కేరీ చలి జ్వరంతో బాధపడుతున్నాడు. సమాధి తవ్వటానికి ఎవరూ రాకపోతే ఆ తండ్రే, అదే భర్తే సమాధి తవ్వుతూ కడుపును పుట్టిన కొడుకును సమాధి చేస్తూ ఉంటే భార్య చూసి తట్టుకోలేక డిప్రెషన్లోకి వెళ్ళి మెంటల్ అయిపోయి కూరగాయలు కోసే కత్తితో విలియం కేరీని కోసేదట, కత్తితో పొడిసేదట, రాయి దొరికితే రాయితో ఇసిరి కొట్టేదట. ఆ భార్య, అది ఫోటో చూడండి. కొంతమంది చరిత్రకారులు చెప్తారు, మేబీ అది నిజం కాకపోయి ఉండొచ్చు. చరిత్రకారులు చెప్తారు, ఏమని చెప్తారంటే ఆ భార్య పెట్టే టెన్షన్ తట్టుకోలేక జుట్టు ఇట్లా అనేవాడట, ఇట్లా అని ఈ ప్రాంతపు జుట్టు అంతా ఊడిపోయింది అంటారు. అది అవునో కాదో తెలియదు. ఒక ఆయన వచ్చి అన్నాడట, అయ్యా విలియం కేరీ, అలాంటి గయ్యాలి భార్య కదా, సారీ మానసిక వ్యాధి, ఓకే, ఇలాంటి మానసిక వ్యాధి కలిగిన భార్య ఎందుకు నువ్వు కాపురం చేస్తావు? పంపించేసాయి, ఇంకొక వివాహం చేసుకో. ఆ గయ్యాలి భార్యను ఎందుకు నువ్వు తట్టుకుంటావు అన్నాడట. మంచిదైనా చెడ్డదైనా, సాత్వికురాలైనా గయ్యాలిదైనా దేవుడు జతపరిచిన వారిని ఏ నరుడు విడనాడకూడదని వాక్యం చెప్తుంది. చెడ్డదైనా నా జీవిత భాగస్వామి, నా శరీరంలో సగం అవయవం విడనాడను. ఆ గయ్యాలి కాదు, మానసిక రోగై హింసించేదట. భరించాడు. ఆ విలియం కేరీని ఈ భరతగడ్డకు గొప్ప పుస్తుడిగా దేవుడు మార్చాడు. 44 భాషల్లో బైబిల్ తర్జుమా చేసే ఓ గొప్ప దైవజనుడిగా దేవుడు నిలవబెట్టాడు. ఓర్పు కుటుంబానికి అవసరం. సేవకుడికి ఓర్పు అవసరం. తోటి సేవకులు బాధిస్తారు, ఓర్చుకోవాలి. విశ్వాసులు బాధిస్తారు, ఓర్చుకోవాలి. పిల్లలు బాధిస్తారు, ఓర్చుకోవాలి. బైబిల్లో అద్భుతమైన మాట, ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చూస్తుంది. ఓ మాట అడుగుతారా, దేవా నా కుటుంబానికి ఓర్పు దయచే. లేయం ఎలా ఓర్చుకుందో అలాంటి ఓర్పు ఒక్కొక్క కుటుంబం మీద నా దేవుడు సమృద్ధిగా కుమరించునుగాక. ఆమేన్. క్రీస్తు కేంద్రీకృత కుటుంబం చెప్పండి. ఏ కుటుంబం? చెప్పాలి. కొర్నేలి కుటుంబం. నమ్మకత్వం కలిగిన కుటుంబం అబ్రహాము శారాలు. ప్రేమ కలిగిన కుటుంబం ఇస్సాకు రెబెక్కాలు. యాకోబు లేయాలు. ఓర్పుకు ప్రతిరూపం. ఓర్చుకో. ఆ భార్యే రాగల దినాల్లో నీకంటే భక్తిపరురాలిగా మారిపోతాయి. ఆ భర్తే నీకంటే భక్తిపరుడుగా మార్చబడతాడు. ఎప్పుడూ చెప్తా కదా, ఓర్పు అనే విత్తనం చేదుగా ఉంటుంది, కానీ అది ఇచ్చే ఫలాలు మాత్రం మాధుర్యంగా ఉంటాయి. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. కొంచెం గట్టిగా ఆమేన్. 5వది, త్యాగానికి ప్రతీక కలిగిన కుటుంబం. మీకు తెలిసి త్యాగానికి ప్రతీకగా ఉన్న కుటుంబం ఏదో చెప్పండి. మీకు తెలిసి అమ్మ ఏదో ఒక రాయండి తల్లి, నిజామాబాద్ తల్లి, ఏదో ఒక రాయండి, తగిలితే తగిలింది లేతలేదు. అమ్మ
ఇంకా మీరందరూ ఒక్కొక్కరు ఎంత సీరియస్గా ఆలోచిస్తున్నారంటే ఐన్స్టీన్ ఆలోచించినంత ఆలోచిస్తున్నారు ఒక్కొక్కళ్ళు. త్యాగం కలిగిన కుటుంబం ఇది. ఒకరికొకరు త్యాగం చేసుకున్న కుటుంబం టక్కమని చెప్పేస్తా. నయోమి రూతులు, తనకు భర్త చనిపోయాడు, బెత్లెహేములో తనకేమీ లేదు, యవన ఆడబిడ్డలు కోడళ్ళు కన్యకలుగా మిగిలిపోయారు, యవన ఆడబిడ్డలు విధవరాలుగా మిగిలిపోయారు. ఆ తల్లి తన స్వార్థాన్ని గురించి ఆలోచించకుండా వాళ్ళని పిలిచి అంటది. ఏమంటుందో తెలుసా? నా కుమార్తెలరా. ఈ పదం చూడండి, అత్త కోడలను పట్టుకుని అనే మాట, నా కుమార్తెలారా, నేను వృద్ధురాలిని అయిపోయాను, మీరు మీ గృహాలకు వెళ్ళండి, మీ తల్లిదండ్రులు మంచి సంబంధం చూసి మీకు వివాహం మీ లైఫ్ సెటిల్ చేసుకోండి, నా కుమార్తెలారా అని అంటాను. ఒక మాట అడుగుతా సార్, ఒకసారి నా వైపు చూడాలి. అత్త కోడలను పట్టుకొని ఏమంది? అరే చెప్పండి. అత్త కోడలను పట్టుకొని ఏమంది? నా కుమార్తెలారా అంటే నా కుమారి, నా కుమారి. జూమ్లో ఉన్న బిడ్డలు అందరిని అడుగుతాను, పర్వాలేదు మీ అత్తలు పక్కన లేరు అనుకుంటున్నాను, నేను ఉన్నా పర్వాలేదు, మీ అత్తల్లో ఎవరైనా మిమ్మల్ని పట్టుకొని అమ్మా నా కుమారి, నా కుమారి అని పిలిచిన అత్తలుంటే, మా అత్త నన్ను అట్లా పిలిచిందా అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఒక్క చేయగొళ్ళే అవలాదేవా. మన ప్రాంతాల్లో అత్తలు ఉంటారు కొంతమంది, అత్తల్స్ వినండి, ఓ అత్తలారా వినండి, కోడలంటే గోంగూరలో పురుగే. ఈ అత్త అసే వసేకి తగ్గదు. ఇక ఆ మాటలు నేను అనలేను, లైవ్ వెళ్తుంది కదా. ఈ ఒక్క మాట కట్ చేసి పాస్టర్ గారు బూతు మాట మాట్లాడారు అంటారు, అందుకని ఆపేస్తున్నా సెన్సార్. అసే వసే ఏమే రావే పోవే. అదే కూతురుని పట్టుకొని మాత్రం బంగారం బంగారం. ఆ బంగారాన్ని చూస్తే అమావాస్య సేకటే. కూతురేమో బంగారం, కోడలను పట్టుకునేమో బిడ్డలారా కుటుంబం చూడండి, నా కుమార్తెలారా. నీ ఇంటికి వచ్చిన ఆడబిడ్డ ఏడవకూడదో, గుండెల్లో పెట్టుకోవాలి ఆ బిడ్డని. అది క్రైస్తవ కుటుంబం. నా కుమార్తెలారా అంటే అసలు ఆ కోడలు కూడా ఎలాంటిదో చూడండి, చూడండి చూడండి చూడండి. నేను చెప్తానులే, టైం అయిపోయింది, నేను బెంగళూరు వెళ్ళాలి కదా. రైట్ అంటది కోడలు, అత్తయ్య సరే నా సంతోషం కొరకు నేను వెళ్ళిపోతా, నాకు భర్త దొరుకుతాడు. ఈ వృద్ధాప్యంలో నిన్ను చూసేది ఎవరు? ఈ వృద్ధాప్యంలో నిన్ను చూసేది ఎవరు? చూడండి సార్, ఈ వృద్ధాప్యంలో నిన్ను చూసేది ఎవరు? నీ జనమే నా జనం, నీ దేశమే నా దేశం, నీ ప్రజలే నా ప్రజలు. మరణము తప్ప మరేది మనలను ఎడబాపకుండును కాక. ఇది సార్ బంధం, ఇది సార్ బంధం. కొంతమంది చూడండి, కొంతమంది చూడండి, చిన్న చిన్నాటికే నేను పోతా నేను పోతా నేను పోతా నేను పోతా పోతా పోతా, చివరికాడు కనపడకుండానే పోతాడు. ఎక్కడికి పోతాడు? మధ్యాకాశానికి పోతాడు. మధ్యాకాశం ఎక్కడో అడ్రస్ నన్ను అడగొద్దు, తర్వాత చెప్తా, అర్థమవుతుంది కదా. తను అంటది నేను వెళ్ళిపోతే, చూడండి మా అత్తయ్య, నేను వెళ్ళిపోతే వృద్ధాప్యంలో నిన్ను ఎవరు చూస్తారు? అమ్మా నువ్వు నన్ను వెంబడిస్తే బెత్లెహేములో నాకేమి లేదమ్మా, ప్రాపర్టీ అంతా పోయింది, ఆస్తిపాస్తులు పోయాయి, సమస్తాన్ని కోల్పోయి వట్టి చేతులతో వచ్చావు. నేను ఆడికి వెళ్తే నాకు బ్రతుకు తీరు ఉండదమ్మా, నేనే గతి లేని దాన్ని, నువ్వు వస్తే నీ పరిస్థితి అనాథ అయిపోద్ది అంటది. అత్తయ్య, కరువైన ఖడ్గమైన నీతోనే, మరణమైన జీవమైన నీతోనే, ఉన్నవైనా ఇంకా రాబోయే అధిక శ్రమలు వచ్చిన మరణం తప్ప ఇంకొకటి ఏది మనలను ఎడబాపదని. బెత్లెహేముకు అత్తతో వచ్చింది. ఎందుకు వచ్చిందో చెప్పమంటారా? త్యాగం చేసుకుంది. ఋతు, నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత అవివాహితురాలుగా మిగిలిపోతావేమో. తనంటది సో వాట్, నా అత్త కొరకు అవివాహితురాలుగా మిగిలిపోతా. అయ్యో నీ యవన ఆశాయిచ్చలో, ఈ బంధం కొరకు నా ఆశాయిచ్చలు చంపుకోవటానికి కూడా నేను సిద్ధపడతా. ఆ త్యాగాన్ని దేవుడు చూశాడు సార్. అన్యురాలైన రూతుని, మోయాబీయురాలైన రూతుని ఇశ్రాయేలీల వంశావళిలో చేర్చి, ఆ రూతు వంశావళిలో నుండే లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ఉద్భవించాడు. బిడ్డలరా, సేవకు వచ్చిన తర్వాత తల్లినైనా తండ్రినైనా మర్చిపోయి, ఎస్ విశ్వాసులే నా ప్రజలు, ఇదే నా కుటుంబం, వీళ్ళే మా తండ్రి మా తల్లి, సర్వస్వం వీళ్ళ కొరకే దారిపోస్తామని ఒక సేవకుడు ఆత్మల కొరకు ప్రాణాన్ని అప్పగిస్తే, అతని ప్రాణానికి ప్రతిగా ఆత్మలను దేవుడు అప్పగించటం ప్రారంభిస్తాడు.
సేవకుని కుటుంబం ఏది? సేవకుని బంధువులు ఎవరు? సేవకుని రక్త సంబంధికులు ఎవరు? సేవకుని ప్రపంచం ఎవరు? ఒకసారి సేవలో అడుగుపెట్టిన తర్వాత విశ్వాసులే సర్వస్వం. తల్లైనా, తండ్రి అయినా, అన్నైనా, తమ్ముడైనా, చెల్లైనా, తోబుట్టువైనా సమస్తము దేవుని బిడ్డలే. ఆ త్యాగాన్ని చూశాడు సార్. అద్భుతం. రూతమ్మను గురించి బైబిల్లో చక్కటి మాట రాసింది. ఆ అత్త కోడల బంధాన్ని గురించి ఈ మాట చదివిక నేను ముగింపులోకి వెళ్తాను. చూడండి, రూతు గ్రంథం 4వ అధ్యాయం 15వ వచనం. గుండెలు బ్రద్దలు చేసే మాట. ఆ గ్రామ ప్రజలు, బెత్లెహేము ప్రజలు చెప్తున్న మాట నయోమితో. నాతో కలిసి చెప్పండి. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే, మరోసారి, నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు ఇతనిని కనెను. ఎలాంటిదట ఆ కోడలు? 7 కుమారుల కంటే నీకెక్కువైంది. అంటే 7 కుమారులు ఒక తల్లికి ఎంత ప్రేమను పంచగలరో ఒక కోడలు తన అత్తకు అంత ప్రేమను పంచింది సార్. ఇదే విన్నారా? 7 కుమారులు ఒక తల్లికి ఎంత ప్రేమను పంచగలుగుతుందో, 7 కుమారులు ఒక తల్లికి ఎంత ప్రేమను పంచగలుగుతారో ఒక్క కోడలు తన అత్తకు అంత ప్రేమను పంచింది. ఆ అత్త తక్కువ తిందా? ఒక తల్లి 7 కుమారులకు ఎంత ప్రేమ పంచుతుందో ఈ ఒక్క కోడలకు ఆ అత్త అంత ప్రేమను పంచింది. ఇలాంటి కుటుంబాలుగా మన కుటుంబాలు కట్టబడితే పరలోకం ఎక్కడో లేదు సార్, మన ఇల్లే పరలోకం. ఆమేన్ చెప్పండి. మన ఇల్లు పరలోకానికి ప్రతిబింబం. ఆమేన్. ఇది చిన్నపాటి పరలోకం. ఈ కుటుంబం అనే పరలోకాన్ని అడ్వాన్స్గా రాగల దినాల్లో పరలోకం ఎలా ఉంటుందో చవి చూస్తాయి, రుచి చూపించడానికి కుటుంబ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. విన్నారా? 7 కుమారుల కంటే నీకు ఎక్కువైన కోడలు. 7 కుమారులకు ఒక తల్లి ఎంత ప్రేమను పంచుతుందో అంత ప్రేమను పంచింది. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, దైవజనుడిగా, దేవుని ప్రతినిధిగా చెప్తున్నా, ఈ వాక్యం అయిపోయిన తర్వాత నీ కోడల్ని కూతురులాగా గుండెల మీద ఆనించుకో. నాకు బిడ్డవరా, జరిగింది ఏదో జరిగింది, ఏవో చిన్న చిన్న మనస్మర్థులు వచ్చాయి, ఇక అట్లా ఉండొద్దురా, అట్లా ఉండొద్దు, నా గుండెలో నేను పెట్టుకుంటానని ఆ కోడల్ని గుండెల మీద హత్తుకో. ఆ కోడల్ని గుండెల మీద హత్తుకో. కోడళ్ళరా, అత్త నీకు తల్లి లాంటిది. నీ తల్లి ప్రతిరూపం వృద్ధాప్యానికి వచ్చింది. ఆ అత్తను గుండెల మీద హత్తుకో, ప్రేమను పంచు. 7 కుమారుల కంటే ఎక్కువగా ఆ అత్తను, 7 కుమారుల కంటే ఎక్కువగా ఆ కోడల్ని ప్రేమించి ప్రేమకు ప్రతిరూపాలుగా మన కుటుంబాలు ఉండును గాక. ఆ రూతును ఇశ్రాయేలు వంశావళిలో చేర్చి లోకరక్షకుడు ఆ ఇంట్లో నుంచి ఉద్భవించాడు. అందుకు సమస్త ఘనతలు దేవునికి చెందును గాక.